ఇతను ప్రయోజనకరమైన వాడు, నా జత పనివాడు అని అంటున్నాడంటే మార్కు గారు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడా? అది మార్కు గారి పరిచయం నేను ఎందుకు చేశానంటే, దేవుడి గురించి చెప్పాల్సిన నేను మార్కు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను? నిన్న వారం కానీ ఈ వారం కానీ దేవుడి గురించి కదా నేను చెప్పాల్సింది. మార్కు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఆగిపోతే వాళ్ళని ఆపేయకుండా మరలా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తే, ఒకరోజు ప్రయోజనకరం కానివాడు తర్వాత రోజుల్లో ఏమవుతాడు? అవుతాడు. ఒకరోజు ఉపయోగపడనివాడు తర్వాత రోజుకు ఉపయోగపడతాడు. ఈరోజు నువ్వు భక్తిలో దిగజారొచ్చు, ఈరోజు పాపంలో నువ్వు పడిపోవచ్చు, ఈరోజు సేవలో నువ్వు దూరంగా ఉండొచ్చు, ఈరోజు దేవుడికి నువ్వేమీ ఇవ్వలేకపోవచ్చు. కానీ సేవకులకు విశ్వాసులకు ఉండాల్సిన మనసు ఏంటంటే, ఈరోజు నేను బాగోలేదు, బట్ ఫ్యూచర్లో నేను దేవుడి కోసం ఘనంగా నిలబడతాను. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఇప్పుడు అసంతృప్తితో ఉండకండి. నా కూతురు చదవట్లేదు, నా కొడుకు చదవట్లేదు అని అసంతృప్తితో ఉండకండి. మీ ప్రయత్నం మీరు చేయండి. నీ కొడుకు ఒకవేళ మార్క్ అయితే, నీ కూతురు ఒకవేళ మార్క్ అయితే, మొదటి ప్రయాణంలో ఉపయోగపడలేదు, కానీ ఆయనే చివరికి వెళ్ళేసరికి ఎలాగైపోయాడు? ఒక ప్రయోజనకరమైన వాడు అయిపోయాడు. ఒక సువార్త కూడా రాశాడు. అంటే ఈ రోజు మనకు ఉపయోగపడనివి భవిష్యత్తులో ఏమవుతాయి? అలా ఉపయోగపడేలా నువ్వు ఆలోచించాలి.